ఇప్పుడు మనం మటన్ కర్రీ చేసుకుందామండి. ఫస్ట్ నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అది వేడవగానే మనము దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం మెంతికూర వేసుకుందాము. ఆనియన్స్ వేసేసామండి. ఆనియన్స్, మెంతికూర, చిల్లీస్ 3 వేసేసాను. కొంచెం వేగనిద్దాము. ఇది వేగడం కోసం త్వరగా మనం దీంట్లో కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటాము. అది మగ్గిన తర్వాత దీంట్లో మసాలా వేసుకొని మటన్ వేసుకుందాం. బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను మసాలా పేస్ట్. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకున్నాము. ఈ మసాలా వేగుతున్నప్పుడే మనము 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. కారం 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం అది మగ్గనిద్దాము. ఇది బాగా కలిపేసుకోవడమే. కొంచెం మనం దీన్ని ఫ్రై అయిన తర్వాత దీంట్లో మటన్ వేసుకుందాం. కారము ఇదంతా కూడా బాగా వేగిపోయిందండి. ఈ వేగిపోయిన దాంట్లో ఇప్పుడు మనం మటన్ పీసెస్ వేసేసుకుందాము. మటన్ పీస్ వేసి ఇది కూడా ఒక 2 మినిట్స్ ఈ మటన్ పీసెస్ వేసిన తర్వాత ఇది కూడా కొంచెం మనం మొత్తంలో కలిసేటట్టు చూసి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాము. తర్వాత వాటర్ పోసుకొని మగ్గనిచ్చేద్దాం. మటన్ కర్రీలోకి మనము చిన్న మసాలా తయారు చేసుకుందాము. టేస్ట్గా ఉంటుంది. ఇవి నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు నేను ఇది తీసుకున్నాను. ఈ నువ్వుల్ని కొంచెం దోరగా ఫ్రై చేద్దాము. సిమ్లో ఉంచేస్తే ఒక 5 మినిట్స్ 2 to 3 మినిట్స్లో అదే అయిపోతుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకొని మనము మెదిపేసుకోవడమే. ఇప్పుడు నేను ఇంత కొబ్బరి ముక్క తీసుకున్నానండి. ఈ కొబ్బరి ముక్కని ఈ నువ్వుల్ని, తెల్ల నువ్వుల్ని 2 కలిపి మనం మిక్స్ చేసుకుంటాము. చాలండి, ఆ మాత్రం వేడెక్కితే చాలు నువ్వులు. ఇదిగోండి, ఈ మాత్రం పేస్ట్ అయిపోతే చాలు. దీన్ని మనం కూర ఉడికిన లాస్ట్ స్టేజ్లో వేసుకుంటాం అన్నమాట. ఇంట్లోకి 1 టమాటా కట్ చేసుకుంటున్నానండి. కొంచెం గ్రేవీ వస్తుందని. 1 సరిపోతుంది. మనం మటన్ కూడా తక్కువే కదా తీసుకుంది. 5 మినిట్స్ అయిపోయిందండి. మనం ఇవన్నీ వేసి కూడా ఈ టమాటాని కట్ చేసి వేసేసుకుందాము. నెక్స్ట్ ఈ టమాటాని జస్ట్ మనం అలా ఉంచేసి 1 గ్లాస్ వాటర్ వేసేద్దామండి. ఇప్పుడు మనము దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని హైలో పెట్టేసుకొని దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 5 విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మసాలాని వేసేద్దాము. ఇదిగోండి, ఈ మసాలా అంతా కొంచెం వాటర్ వేసేసి మొత్తం దీంట్లో వేసేసుకున్నాము. ఇది ఉడుకుతున్నప్పుడే మనము కరివేపాకు కూడా వేసేసుకుంటాం దీంట్లో. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. హైలోనే పెట్టేసుకుందాం. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుందాము. సరిపోతుంది. మొత్తం ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవడమే మనం. ఇది తెల్లిపోయింది కదండి. ఇది తెల్లిపోతున్నప్పుడే మనము కొత్తిమీరని కట్ చేసి వేసుకుంటాము. అంతేనండి, అయిపోయినట్లే. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఒక 1 మినిట్ అలా వదిలేస్తే సరిపోతుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం దీనికి పడుతుందన్నమాట. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా అయిపోయినట్లేనండి. ఆ ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది. దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.